ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ కి 2,500 కోట్లు బకాయిలున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఇప్పటికే 3 సార్లు సమ్మెకు వెళ్లారు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయంటూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఎవరైతే ఆరోగ్యశ్రీ సిఇఓ దినేష్ కుమార్ ఉన్నారో ఆయనకి నోటీసును కూడా సర్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఓపీ సేవలు నిలిచిపోతాయని చెప్తున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ ప్రైవేట్ హాస్పిటల్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,500 కోట్ల రూపాయల మేర బకాయిలు పెండింగ్ ఉండటంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లేఖలో ఈ ఆరోగ్యశ్రీ సిఇఓ దినేష్ కుమార్కు వెల్లడించిన పరిస్థితి ఉంది. గత సంవత్సరం 3 నెలలుగా పూర్తి స్థాయిలో 2,500 కోట్ల రూపాయల వరకు పెండింగ్ పడిపోవడంతో తమ హాస్పిటల్స్ నిర్వహణ కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని వారు ఆ లేఖలో స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం దాదాపు నిన్నటి నుంచి ఈ ఓపీ సేవలు నిలిచిపోవడంతో అటు కీలకమైన ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఓపీ సేవలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని హాస్పిటల్స్లో మాత్రం దాదాపుగా ప్రస్తుతానికి ఓపీని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి కూడా 200 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 3 సార్లు సమ్మెబాట పట్టిన నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వం చర్చలు జరపడంతో తిరిగి ఓపీ సేవలను కొనసాగించాయి. తాజాగా నిన్నటి నుంచి ఈ ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఈ ఆరోగ్యశ్రీ సిఇఓకి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏదైతే ఈ పెండింగ్ బకాయి తమకు క్లియర్ చేసిన తర్వాతే తాము ఓపీని తిరిగి కొనసాగిస్తామని మాత్రం వారు స్పష్టంగా లేఖలో చెప్పిన పరిస్థితులు. అయితే ప్రభుత్వం ఈ లేఖకు స్పందిస్తుందా, వారిని చర్చలకు పిలిచి పరిష్కారం చూపిస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆగిపోయినప్పటికీ కొన్ని మాత్రం ఓపీ సేవలు కొనసాగిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటితో సురేష్.